హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి బీన్స్ టమాటో కర్రీ అండి. మన దగ్గర ఎక్కువ కూరగాయలు లేనప్పుడు ఓన్లీ బీన్సే ఉంటే చాలా ఈజీ అంటే ఈజీగా చాలా సింపుల్గా మనము సింపుల్ స్టెప్స్ అనమాట కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు ప్రాసెస్ ఇదిగోండి, బీన్స్ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇదిగో అయితే బీన్స్, ఇదిగో ఆనియన్ ఒకటి పెద్దది, ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఇవేమో టమాటాలు, 2 మీడియం సైజు టమాటాలండి. ఇవి బీన్స్ టమాటా కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఇది వెజ్ కర్రీయే కదా, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ వేసానండి. ఇదిగో దీంతో 1 గరిటె వేసాను. వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. అదే నాన్ వెజ్లో ఎక్కువ వేస్తాం కదా, ఇందులో తగ్గించుకొని ఆ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట మన డైట్ హెల్తీగా ఉండేటట్టు. ఓకే, ఆయిల్ హీట్ అయింది, ఆనియన్ వేస్తాం. ఇది కొంచెం వేగనిద్దామండి ఆనియన్. ఇదిగో ఉల్లిపాయలు కొంచెం వేగాయి, ఇందులో పసుపు సాల్ట్ వేసేద్దాం. పసుపు 1/2 స్పూను. ఆ బీన్స్ నేను సరిపడా తీసుకున్న బీన్స్కి సరిపడా ఇదిగో 1/2 స్పూను సాల్ట్. ఇప్పుడు టమాటా వేసేద్దాం. వేగేటప్పుడే మనం బీన్స్ కూడా వేసేద్దాం. బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను. ఇందులో కొంచెం కారం వేసేసి అప్పుడు మనం కొంచెం సిమ్లో మగ్గనిద్దాము. కూరకు సరిపడా కారం వేసేస్తాం. ఇదిగోండి, 1 స్పూన్ ఫుల్గా వేస్తాం, చాలు సరిపోతుంది. ఇది కలిపేసి లిడ్ పెట్టేసి సిమ్లో కొంచెం మగ్గనిద్దాం, తర్వాత వాటర్ వేయాలి. ఇదిగోండి, బీన్స్ కొంచెం మగ్గాయి. అయితే నేను పక్కనే వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఆ వేడి నీళ్ళు ఇందులో వేసేస్తున్నాను. వేడి నీళ్ళు పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మన వంట త్వరగా అయిపోతుంది. చూసారా, వెంటనే తిరగబడిపోయింది కూర. ఇప్పుడు మనం మీడియంలో ఉడకనిద్దాం. అంతే అండి, బీన్స్లో చింతపండు వేయకూడదు అమ్మాయిలు, గుర్తుపెట్టుకోండి. కూరగాయల్లో మసాలా అవసరం లేదు, ఊరికే ఎందుకు ఎక్స్ట్రా. కూరగాయలు ఇలాగే వండుకోవచ్చు టమాటా వేసి. మీరు ఫ్రై అయినా చేయొచ్చు, ఒట్టి బీన్సే మన దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చు. ఇందులో ఏమీ కలిపి వేయకపోయినా చేయొచ్చు, కలుపుంటే వేసుకోవచ్చు వేరే కూరగాయలు, పొటాటో కానీ కాబూలి చనా కానీ ఏదైనా. ఇప్పుడు వట్టి బీన్సే వండుతున్నాం మనం. ఇది మంట మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. చూద్దామండి మన కర్రీ. ఇదిగో దగ్గరికి ఉడికిపోయిందండి. ఇందులో కొంచెం నేను జీరా ధనియా పౌడర్ వేస్తాను ఫర్ టేస్ట్, బాగుంటుంది టేస్టు. కొంచెం 1 అర స్పూన్ వేస్తున్నాను. తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం. ఇందాక వేసాను ఉడికేటప్పుడు, మళ్ళీ లాస్ట్లో ఫైనల్ టచ్ అప్. బీన్సే కదా అని తీసి పడేయకండి. తొక్కలో బీన్స్ ఎవడు తింటాడో అని అంటారు కొంతమంది, కూరగాయలు తినరు. కానీ దీంట్లో చాలా చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి, చాలా మంచిది హెల్త్కి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుందటండి, న్యూట్రిషన్ ఫుడ్ ఇది. హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఆ తర్వాత బీన్స్ డైజెషన్ బాగా జరగడానికి మనకి సహకరిస్తుందటండి. బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయట బోన్స్. ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మనకి ఇది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. మళ్ళీ హార్ట్ హెల్త్కి మంచిది, ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా బీన్స్ మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి, మంచిది. చాలామంది తినరు, వీటిని ఇష్టపడరు. బీన్స్, చిక్కుడుకాయ ఇలాంటివి తినరు. ఎంతసేపు
కొంతమంది ఎన్వి కావాలని కోరుకుంటారు, కానీ ఆరోగ్యానికి కూరగాయలు ఆకుకూరలు చాలా మంచిదండి. అయిపోయింది, మనం ఇది డిష్ అవుట్ చేద్దాము. ఇదిగోండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. బీన్స్ టమాటో కర్రీ. ఇది చాలా అంటే చాలా హెల్తీ, ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ తక్కువ వేసాము, చక్కగా వండుకున్నాము కాబట్టి ఇది హెల్దీ అనే నేను చెప్తాను. మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి. అలాగే మీ కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చిందో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.